మేము శివపురి లేఅవుట్ నుంచి వస్తున్నామండి. మా కాలనీ ఇక్కడే. మేము ఇంతకుముందు బెంగుళూరులో ఉన్నాము. బెంగుళూరులో 10 సంవత్సరాల నుంచి వచ్చాము. హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలయింది. మేమంతా వర్కింగ్ క్లాస్ అండి. లోన్లు తీసుకొని బ్యాంక్‌లో లోన్లు తీసుకొని ఈఎంఐలు రోజు కట్టుకుంటూ అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నామండి. ఇప్పుడేందంటే దీంట్లో బఫర్ జోన్ అని చెప్పి ఇట్లా సైడు ఇట్లా అని ఇప్పుడు వేరే వాళ్ళకేమన్నా ఎడ్యుకేట్ చేద్దామన్నా ఎడ్యుకేట్ చేయలేని పరిస్థితిలో మేమున్నాము. రోజుకొక డిఫరెంట్ రూల్ తీసుకొని వస్తున్నారు. రోజుకొక డిఫరెంట్ రెగ్యులేషన్ తీసుకొస్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. ఏదైనా చేయాలంటే దాని పక్క ఒక ప్లానింగ్ ఇచ్చి ఒక ఇలా చేయాలి అని చెప్పి హెల్ప్ చేయాల్సిన పరిస్థితుల్లో లేకుండా ఇట్లా అందరినీ ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అంబిగ్విటీతో ఇట్లా చేస్తున్నారండి. సో ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కావాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు బ్యూటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఉండే చెత్త చెదారం అదన్నీ రిమూవ్ చేసి తర్వాత మీ ప్లాన్ ఏంటో చెప్తే అందరూ హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా జస్ట్ వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఈ జోన్లో ఉంది, ఇది ఇలా ఉంది అని అంటే ఎవరికైనా కష్టమే. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదు. ఏదో డోర్లో చూసేసి శాటిలైట్లో చూసేసి మీది బంపర్ జోన్లో ఉందంటే అది కరెక్టేనా? ఎప్పుడు వస్తారో ఏం సరిగ్గా చెప్పటం లేదు. ఏం క్లారిటీగా ఇది ఇట్లా ఇలా అనేది ఏం చెప్పటం లేదు. వాళ్ళు రోజు టెన్షన్. పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాలేజ్, ఎంత టెన్షన్. అన్ని ఊళ్ళో అమ్ముకొని వచ్చి ఇక్కడ వచ్చి కట్టుకుంటే అపార్ట్మెంటు ఏదో మా మధ్యతరగతి కుటుంబాలు ఇంత టార్చరా? కాపాడే వాళ్ళే ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి? ఇంకా వాళ్ళే కాపాడాల్సిన వాళ్ళని పోయి మాకు ఇంత తిప్పలు పెడుతుంటే ఏం అడగాలి వాళ్ళని? ఇంకా మేము ఇంత టార్చరా? పొద్దున్న లేసి టార్చరు. అసలు టెన్షన్. నైట్లో నిద్రపోవాలి. తిండి తిన్నాక అసలుకి 5 రోజులు అవుతుంది మేమైతే సరిగ్గా తిండి తిన్నాక. మేము కరెక్ట్గా చెప్పటం లేదు. ఓకే బంపర్ జోన్లో ఉంది అని చెప్పేస్తున్నారు అంతే. ఏం చెప్పలేదు క్లారిటీగా ఏంటనేది. వాళ్ళు ఏం చెప్పటం లేదు క్లారిటీగా. వాళ్ళు మేము మా కాలనీ అంతా కలిసి పార్క్ అంతా ఒక కమ్యూనిటీ లాగా ఉంటున్నామండి. పార్క్ కూడా గవర్నమెంట్ గిఫ్ట్ చేసాం. మేము ఇచ్చాం 2 acres మేము ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం గిఫ్ట్గా. అయినా కూడా వాళ్ళకి ఇస్తే దాని నుంచి మా స్థలమే మా నుంచి వాళ్ళదనుకో మేము ఇస్తే మా నుంచి కొలవాలి కదా. అక్కడ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళదే అంట వాళ్ళది. అదే మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకే చెప్పాం రండి వచ్చి చూడండి. మీరు కూడా వస్తే మీడియా వాళ్ళు కూడా చూపిస్తాం మేము ఒకసారి. శివపురి కాలనీ బైరాగూడ లాస్ట్ మాదే. ఒకసారి వచ్చి మీరు చూడండి. మీరు చూసి కనీసం వాళ్ళకి అట్లా వీడియో తీసి చెప్తేనన్నా ఆయన కూర్చుని ఆయన ఆ సీఎం అన్న చూసుకోనన్నా కొంచెము తెలుస్తుందో తెలియదో తెలుస్తుంది ఆయనకి. 2 acres అంటే మీరు ఆలోచించండి. 2 acres వాళ్ళకి ఇచ్చాం మేము. ఇచ్చి కూడా మళ్ళీ మా స్థలాలకు వస్తే ఎట్లా ఉంటుంది? దాన్ని కూడా మళ్ళీ మేము 40 lakhs పెట్టి గార్డెన్గా రెడీ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఊరికి వాళ్ళు వచ్చి హ్యాపీగా ఉండడమే. ఇంకా వాళ్ళు మళ్ళీ మా దానికి వచ్చారు చూడండి. పార్క్ కాదు ఇచ్చినది కాక ఇంకా చాలా ఉంది. అయినా మా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వస్తే మా దగ్గరికి తెలుస్తుందండి. ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా తెలుస్తుంది. అపార్ట్మెంట్ అండి. మేము అపార్ట్మెంట్ లోన్ తీసుకున్నాము. 60 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాను నేను. అందరం మేము ఏంటంటే అండి మిడిల్ క్లాస్, అప్కమింగ్ మిడిల్ క్లాస్ అండి. అంతా ఏంటంటే పిఎఫ్ లోన్లు పెట్టుకొని చిన్న లోన్లు పెట్టుకొని ఇంతకు ముందంతా కష్టపడి అవి తీసుకొని వచ్చి బ్యాంకులు ఏమో లోన్లు ఇస్తామంటున్నారు. రెంట్ తగ్గుతుంది కదా అని చెప్పి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. అన్ని కట్టాం కదా. ఊరికి ఇస్తారా వాళ్ళు? ఊరికి అలర్ట్ చేస్తారు ఇల్లు కట్టడానికి. మనకి జిఎస్టీ కట్టించుకున్నారు, రిజిస్టర్ డబ్బులు కట్టించుకున్నారు, ప్రతి ఒక్కటి చేసుకున్నారు కదా. ప్రాపర్టీ వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నారు కదా. మరి తీసుకున్నాక ఎట్లా బంపర్ జోన్ వస్తుంది? సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు? అదే అర్థం అవట్లేదు. ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. డ్రోన్ నుంచి చూసుకుంటూ ఉన్నాడు. వచ్చి కొలిచి చూడమని తెలుస్తుంది కదా. మేము అప్పుడు అందుకే కేసు వేసాం. వచ్చి చూడండి. మీరు పైనుంచి చూడండి. శాటిలైట్ నుంచి కాదు కొలచడం. మీరు వచ్చి చూడండి ఒకసారి. ఇంతవరకు రాలేదు. ఏం చెప్పలేదండి. ఊకే ఫోన్లో మెసేజ్ ఇట్లా మెసేజ్ పెట్టారు. 1 కాదు 2 సార్లు పెట్టారు వాళ్ళు మెసేజ్. ఊరికే డ్రోన్ నుంచి మీ బంపర్ జోన్ లో ఉంది అంటే అది బంపర్. అందరం ఆఫీస్కి వెళ్ళే టైంలో వస్తారండి. వచ్చి మీరు వచ్చి వీళ్ళు వచ్చారు, ఇక్కడ వచ్చి చూసారు, ఇది అంటే మాకేం తెలియని పరిస్థితి. ఏం చేస్తారో తెలియదు. ఇంకోటి ఏంటంటే లోన్లు ఇవన్నీ మాకు ఉండే ఈఎంఐలు ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితి. చూడు 2 మ్యాప్లు అండి ఎట్లా ఇచ్చారు చూడు. మ్యాప్లు ఒక మ్యాప్లోనేమో మూసికేమో 100 meters ఉంది. ఈ ఫస్ట్ మ్యాప్లోనేమో అసలు లేదు. ఊకే టచ్ అయినట్టు ఇచ్చినారు. టచ్ అంటే కనిపించకపోవచ్చు.
టచ్ అయినట్టు ఇచ్చారు. పార్క్ చూడండి, ఈ పార్క్ నంతా వాళ్ళకి ఇచ్చాం. 2 acres ఇచ్చాం మేము వాళ్ళకి పార్కుకి. ఇక చూడండి ల్యాండ్ చూడు ఎంత రెడీ చేసి ఇచ్చామో. ఎంత దూరం ఉన్నాయి మా హౌసెస్, ఎంత దూరం ఉన్నాయి చూడండి. ఇది బంపర్ జోన్ అంట, ఇది బంపర్ జోన్ అంట. ఇదేమన్నా అన్యాయమా? అంటే ఇచ్చినది కాక ఇంకెంత సుందరీకరణ చేస్తున్నాం. మేమంతా చందాలు వేసుకొని కాలనీలో చందాలు వేసుకొని సుందరీకరణ చేస్తున్నాం. మేము చేసుకుంటున్నాం సుందరీకరణ, మేము చేసుకుంటున్నాం అంతా. అది కూడా మనకి ఇంగిత జ్ఞానం లేదా? మళ్ళీ తిట్టకూడదు అనేసి అంటున్నాడు. ఎంత ప్రాణం పోతుంది అసలుకి. పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుకుంటారు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఏంటమ్మా అని ఎలా ఉంటుంది చెప్పండి? ఇంత టార్చరా? క్రిమినల్ కేసు పెడతాడంట. అంటే మా ఇంట్లో మీదకి వచ్చినప్పుడు మేము పెట్టొద్దా? మా కష్టపడిన సొమ్మంతా మళ్ళీ దోచుకొని తింటున్నాడు, మేము పెట్టొద్దా? పోలీసులు పోయినప్పుడు ఆయన ఏవో నా ఇంట్లోకి ఎవడో పోలీసులు వచ్చేదన్నాడు ఆయన మాట్లాడినాడు కదా. మళ్ళీ మేమేమన్నాలి? ఇప్పుడు మా ఇంటి మీదకి వస్తే ఆయన మేమేమన్నా పోలీసులు పోతేనే నువ్వు ఒక గవర్నమెంట్ పోలీసు అనే తిట్టినావే, మళ్ళీ మేమేమన్నాలి? ఇప్పుడు ఆయన సీఎం కాకుండా సార్ ఒక పోలీసు ఇంట్లోకి వస్తే ఎందుకు వచ్చింది, ఎవరు పర్మిషన్స్ వచ్చారు అన్నాడు. ఇప్పుడు మా దాంట్లోకి వస్తున్నారు కదా. మరి మీరు బుల్డోజర్లు తీసుకొని వస్తారు ఒకేసారి. ఇంకా రాత్రి నిద్ర లేవు మాకు, అసలుగా నిద్ర లేవేంటి వస్తారుగా. ₹1 కోటి పెట్టి మేము డెవలప్ చేస్తున్నాం. ఎంత ఏరియా అంతా మొత్తం సుందరీకరణ చేస్తున్నాం మేము. ఎంత బాధ, టెన్షన్, నిద్ర లేదు, తిండి లేదు సరిగా. ఏం టెన్షన్ పడుతున్నాం మాకు తెలుసా బాధ ఏంటో. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఊర్లో పొలాలు అమ్ముకొని వచ్చి చేసుకుంటే ఇలానా చేసేది వీళ్ళు? ఇంకెక్కడ పోవాలి ఇప్పుడు? ఏం లేదు ఆధారం. ఎక్కడ పోవాలి? ఎక్కడ ఉండాలి చెప్పండి? ఏదో ఇల్లు ఇస్తా ఎవరివై ఉంటారు ఆ ఇల్లు చెప్పు. పిల్లలకి అందరికి ఇక్కడే మేము కాలేజీలు అన్నీ పెట్టుకున్నాం మేము.